నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అవయవ దానం. సామాజిక సమస్యల గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ధర్మశాస్త్రంలో వీటి గురించి ఏం చెప్పారు అన్న ఆతృత మనకుంటుంది. ఉదాహరణకు, మన అవయవాలను దానం చేయవచ్చా, చేయకూడదా? అలాగే హిందూ ధర్మంలో విడాకుల గురించి ఏం చెప్పారు? ఇప్పుడు కొత్తగా ఇంకొక సమస్య, స్వలింగ సంపర్కం గురించి కోర్టులో తీర్పులు వచ్చాయి. దాని గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటి గురించి ఇతర మతాల్లో జవాబులు చెప్పేస్తున్నారు. కానీ మన హిందూ సాంప్రదాయానికి చెందిన పెద్దలు కానీ, ఆచార్యులు కానీ, సన్యాసులు కానీ మాట్లాడడం లేదు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ధర్మశాస్త్రంలో వీటి గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉంది. కాకపోతే వాటి గురించి పెద్దగా చర్చ జరగట్లేదు, అంతవరకే. సరే, మొదటి ప్రశ్న, మన శరీర అవయవాలు దానం చేయవచ్చా? దీనికి ధర్మశాస్త్రం రెండు రకాలుగా చెప్పింది. ఒకటి, మనకు తెలిసి మన శరీరం నుంచి ఒక భాగం దానం చేస్తే చితి అంటించడానికి అర్హత ఉండదు అని చెప్తుంది. ముఖ్యంగా ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని హీనపరచకూడదు. అంటే ప్రాణం పోయాక ఆ దేహం నుంచి కొన్ని భాగాలు తీసేయకూడదు. ఆ శరీరాన్ని అవమానపరిచినట్లు అర్థం అవుతుంది అలా చేస్తే. ఎవరు చనిపోయినా ఆ శరీరానికి ఒక గౌరవం, వాళ్ళు ఈ లోకానికి చేసిన పనికి ఒక కృతజ్ఞత, మర్యాద ఇవ్వాలి. ఒకళ్ళు చనిపోగానే పనికొచ్చేవన్నీ తీసేయకూడదు. ఎవరైనా సరే ఆ శరీరానికి ఇచ్చే మర్యాద మనం ఇవ్వాలి. పరిపూర్ణంగానే చితికి అర్పించాలి. అలా కాకుండా దీన్ని అంగీకరిస్తే కొన్ని అవసరమైన భాగాలు తీసుకుంటే చనిపోయిన శరీరాన్ని ఛిద్రం చేయవచ్చు అన్న మాట స్థిరపడిపోతుంది, అలవాటైపోతుంది. యుద్ధ ఖైదీలను చూస్తుంటాం. ఏ దేశంలో అయినా సరే యుద్ధ ఖైదీలు పట్టుకున్నప్పుడు వాళ్ళని అవమానపరచడం కోసం వాళ్ళ శరీరాన్ని చిత్రహింసలకు గురిచేసి భాగాలను ఛిద్రం చేసి చంపుతారు. దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. అలా చేయకూడదు. అలాగే ఎవరు చనిపోయినా శరీరాన్ని ఛిద్రపరచకూడదు. అంటే అవయవ దానం చేయడం తప్పని చెప్తున్నారా అనొచ్చు. ప్రాణం పోయాకే కదా అవయవాలను తీయాలి. ఇక్కడ వాళ్ళను అవమానపరచడం కోసం కాదు, ఇంకొకళ్ళకి అవసరం కాబట్టి తీస్తున్నారు అని అంటారు. ఆ విషయం వాస్తవమే, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఒకరు సజీవంగా ఉండగా తన పరిపూర్ణ సమ్మతితో అవయవాలు ఇవ్వడానికి అంగీకరిస్తే అప్పుడు వారి అవయవాలు తీసుకోవచ్చు కదా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్రం ఏం చెప్తుందో ఈ విషయంలో చూద్దాం. భగవంతుడి దగ్గర శరణాగతి చేసి ఈ శరీరం, ధనం అన్నీ ఆయనకే సమర్పిస్తున్నాం. అలా సమర్పించిన తర్వాత ఆ శరీరమే మనది కానప్పుడు దీని నుంచి ఒక భాగాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి మనకు హక్కు లేదు. అంటే మన శరీరం మీద మనకు హక్కు లేదు కాబట్టి హక్కు లేని దాని నుంచి మనం ఒకటి ఎలా తీయగలుగుతాం? శరణాగతి చేయని వాళ్ళు అవయవదానం చేయవచ్చు. శరణాగతి చేసిన వాళ్ళకి అవకాశం ఉండదు. శరీరాన్ని ఛిద్రం చేయకూడదు అనే రూల్ కానీ వాళ్ళు బిల్లింగ్తో రాసిచ్చినప్పుడు అది కూడా అడ్డం కాదు కదా. అంటే శరణాగతి చేసిన వాళ్ళు ఈ శరీరాన్ని ఆయనకు సమర్పించారు కాబట్టి మళ్ళీ ఇంకొకరికి సమర్పించేందుకు వాళ్ళకి అవకాశం లేదు. ఒక విల్లు రాశారు, మళ్ళీ ఇంకొక విల్లు రాయడానికి అవకాశం లేదు. ఆ ఇచ్చిన విల్లుని బ్రేక్ చేయడానికి కూడా అధికారం లేదు. భగవంతుడికో ఆచార్యుడికో సమర్పించిన తర్వాత శరీరం వాళ్ళదవుతుంది. అర్ధం ప్రాణం శరీరంచ సద్గురుభ్యో నివేదయత అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు, అంటే శరణాగతి చేసిన వాళ్ళు ఆచార్యులు శ్రీపాదాల దగ్గరికి చేరారని చెప్తారు తప్ప చనిపోయారని చెప్పరు. అంటే ఒకసారి శరణాగతి చేసిన వాళ్ళు ప్రాణాలు పోతే వాళ్ళను చనిపోయారు అని సామాన్యంగా చెప్పకుండా ఆచార్యుల శ్రీపాదాలను చేరారు అంటారు. అంటే శరీరం, ప్రాణం అన్ని వారికి అర్పించారు. ఇప్పుడు ఇంతకాలం ఇక్కడ ఉంది, ఇప్పుడు ఆ ప్రాణం ఆయన శ్రీపాదాల దగ్గర చేరింది అన్న అర్థంలో చెప్తారు.
ఆయనకే అప్పచెప్పి ఉంచాం కాబట్టి ఇప్పుడు అది అక్కడికి చేరింది. దాని మీద మనకు హక్కు లేదు. ఒకసారి విల్లింగ్ ఇచ్చాక దాన్ని బ్రేక్ చేయడానికి మనకు అధికారం లేదు. కానీ శరణాగతి చేయని వాళ్ళు చనిపోవడానికి ముందే రాతపూర్వకంగా అంగీకారం తెలిపి ఉంటే అవయవాలను దానం చేయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించి చర్చించి మనకు ఇందులో ఏది వర్తిస్తుందో తెలుసుకొని ఆ రకంగా ప్రవర్తించాలి. అంటే మనం శరణాగతి చేసిన వాళ్ళమా చేయని వాళ్ళమా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏ స్థానంలో ఉన్నామో దానికి అనుగుణంగా మన అవయవాలను దానం చేయవచ్చు అని శాస్త్రం చెప్తుంది. జై శ్రీమన్నారాయణ.